టెక్నికల్ పాయింట్స్. మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా అంతే విధంగా తెలుసుకోవాలి. ఇప్పుడు లైక్ ఒక కంపెనీకి 2 రకాల పాస్వర్డ్స్ మనం సెట్ చేయొచ్చు. ఒక కంపెనీకి 2 రకాల పాస్వర్డ్స్ మనం సెట్ చేయొచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్. సార్, ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్‌కి, కంట్రోల్ యూజర్ వాల్ట్ పాస్వర్డ్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు గమనించాలి. సో, టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంపెనీకి మనం క్రియేషన్ చేశామంటే, ఆ కంపెనీ పేరు మన కంటికి కనిపించదు. దాన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఆ కంపెనీ స్టార్స్ రూపంలో ఉంటుంది. స్టార్స్ రూపంలో ఉంటుంది. అలా కాకుండా మనకి సెకండ్ వన్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ మనం క్రియేషన్ చేశాము అంటే, సో, అదొచ్చేసి మన కంటికి కనపడుతుంది. మన ఈమెయిల్ ఐడీ ఓపెన్ చేసుకోవడానికి యూజర్ ఐడీ పాస్వర్డ్ ఎలా ఉపయోగిస్తామో, అదే విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ కూడా అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్స్ 2 ఉంటాయి. యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అనేది 2 ఉంటాయన్నమాట. అది గమనించాలి. ఇప్పుడు వన్స్ ఒకసారి మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేశాము అంటే, ఆ కంపెనీ పాస్వర్డ్ రిమూవ్ చేయలేం. ఒకవేళ పాస్వర్డ్ గాని మర్చిపోయాము అంటే, దాన్ని మళ్ళీ ఐడెంటిఫై చేయలేం. అది అంత ప్రాబ్లమ్ ఉంది టాలీ వాల్ట్ పాస్వర్డ్ ద్వారా. ఓకే. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అయితే దాన్ని రిమూవ్ చేయొచ్చు. సెట్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ రిమూవ్ కూడా చేయొచ్చు. ఓకే. వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్‌లో మనము కావాలంటే పాస్వర్డ్‌ని మార్చొచ్చు. కావాలంటే పాస్వర్డ్‌ని మార్చొచ్చు. కానీ రిమూవ్ చేయలేం. వన్స్ ఒకసారి జనరేట్ అయిందంటే దాన్ని రిమూవ్ చేయలేం. అదైతే ప్రాబ్లమ్ ఉంది. ఏ విధంగా దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా క్రియేషన్ చేయాలి? కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది 2 రకాల పాస్వర్డ్స్‌ని చూద్దాం. చూద్దాం. ఫస్ట్ చూడండి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేశామంటే ఇలా స్టార్స్ వస్తాయి. స్టార్స్. క్రియేట్ కంపెనీ ఇస్తున్నాను. ఇక్కడ లైక్ సూర్య మర్చెంట్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సార్ చూడండి. టెస్ట్ కనబడతలే సార్. రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా డిస్‌ప్లే? స్క్రీన్ కనబడుతుందా? ఎస్ సార్, ఎస్ కనిపిస్తుంది. కనిపించిన వాళ్ళు ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. పెట్టుకోండి ప్లీజ్. ట్రావెలింగ్‌లో ఉంటే దయచేసి మ్యూట్‌లో పెట్టుకోండి. యాహ్! సో, ఫస్ట్ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. యెస్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1, 2, 3. మళ్ళీ కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1, 2, 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, యూ విల్ పర్మనెంట్‌లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. వాడు ముందే వార్నింగ్ ఇస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా F11 ఓపెన్ అవ్వదు. ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత F11 అడుగుతది. చూడండి. ఇంతకుముందు డైరెక్ట్‌గా ఓపెన్ అయ్యేది. ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేశాం కాబట్టి ఈ 1, 2, 3 అని ఇస్తేనే మనకి F11కి వెళ్తది. లేకపోతే వెళ్ళదు. ఓకే. కంట్రోల్ ఏ సేవ్ చేసేయండి. ఓకే. సూర్య మర్చెంట్స్ అనే కంపెనీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు. కొత్త కంపెనీ క్రియేట్ చేశారు. ఓకే. బాగుంది. తర్వాత ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. రేపొచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ పాస్ చేయాలి. అప్పుడు ఈ కంపెనీ కనబడుతుందా లేదా? ఈ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. 100059. అది గాని గుర్తుపెట్టుకోకపోతే మీరు 10 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసి 10 కంపెనీలకు టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చామంటే ఏది ఏ కంపెనీ అనేది తెలుసుకోలేం ఓపెన్ చేసేంత వరకు. ఓపెన్ చేసి పాస్వర్డ్ ఇస్తే గాని ఇది పలానా కంపెనీ అనేది తెలియదు. కాబట్టి కంపల్సరీగా మనము ఈ నంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 59 ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీంట్లో సూర్య ఎక్కడైనా ఉందా? చూడండి ఇక్కడ. యెస్‌లో ఉందా సూర్య అనేది? లేదు. ఇది ఎక్కడ పోయినట్టు? ఇక్కడ 100059 స్టార్స్ రూపంలో కనబడుతది. ఇది ఓపెన్ చేస్తే అప్పుడు ఇది సూర్య మర్చెంట్స్ అనే కంపెనీ తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఓకే. సార్, ఈ పాస్వర్డ్ నేను ఆల్టర్ చేయాలనుకుంటున్నాను. కంపెనీ టాలీ వాల్ట్ పాస్వర్డ్.
పాత పాస్వర్డ్ 1 2 3. న్యూ పాస్వర్డ్ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. So do you want to alter the tally vault password? Yes. Do you want to create a copy? No. ఇప్పుడు 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని క్రియేషన్ చేయొచ్చు. కావాలంటే పాస్వర్డ్ ని వచ్చేసి ఇంకా మనము ఆల్టర్ చేసుకుని న్యూ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. కానీ దీన్ని డిలీట్ చేయలేము, రిమూవ్ చేయలేము. ఆ అవకాశం దీనికి లేదు, టాలీ వాల్ట్ పాస్వర్డ్ కి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ సెకండ్ పాస్వర్డ్ చేద్దాం. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. పరిమళ ఎంటర్ప్రైజెస్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. యూజర్ నేమ్ టాలీ. కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. ఎంటర్. 1 2 3. ఎంటర్. యాక్సెప్ట్ నో. సేవ్. అది 1 2 3. చూసారా? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. రేపు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఉందా లేదా చూడండి. పి అంటే పి కదా, పరిమళ అంటే టైప్ చేయండి జస్ట్. పరిమళ ఎంటర్ప్రైజెస్ ఉంది ఇక్కడ 29. ఇది కంటికి కనపడుతుంది. 1 2 3. ఓకే, సో తర్వాత సార్ ఈ పాస్వర్డ్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, నాకు అవసరం లేదు. అప్పుడు కంపెనీ ఆల్టర్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. నో. పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఇప్పుడు ఇంకా పాస్వర్డ్ ఉండదు. కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. పరిమళ ఎంటర్ప్రైజ్ 29. చూసారా? డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఇలా అంటే ఈ విధంగా వాల్యూ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ని మనం సెటప్ చేయొచ్చు. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? అర్థమైందమ్మా? క్లియర్ సార్. యా. సో 1 2 సార్లు ఈ క్లాసెస్ వినండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నీట్గా డన్. ఓకే సార్. అది స్కైప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి.